UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రాచీన భారతదేశ ప్రియులకు, ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు, ప్రాచీన భారతదేశ సంస్కృతి ప్రియులకు ఒక విజ్ఞప్తి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది అని ఇంగ్లీష్ వాళ్ళు రాశారు. కానీ అది వాస్తవం కాదు. అంతకుముందు భారతదేశ చరిత్రలో అంధయుగం ఉందని కూడా రాశారు. అది కూడా నిజం కాదు. అది కాదు అనేటువంటి విషయం చెప్పడానికి ఇప్పటికి 15 ప్రమాణాలు చెప్పాను. ఇప్పుడు 16వ ప్రమాణం వరాహమిహిరుని యొక్క సాక్ష్యం. వరాహమిహిరుడు ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఈయన స్వయంవాహక యంత్రాన్ని తయారు చేయించాడు ఆ కాలంలో. ఆ కాలంలో అంటే క్రీస్తుకి పూర్వం. స్వయంవాహక యంత్రం అంటే ఇప్పుడు ఎలా అయితే కార్లు రైళ్లు మొదలైనవి అవి డ్రైవర్ నడిపితే నడుస్తున్నాయి, అలా కాకుండా తమంతట తామే నడిచేటువంటి వాహనాలని తయారు చేశాడు, యంత్రం తయారు చేశాడు ఆయన. అలాగే ఖగోళ గ్రహ వేధశాలను కూడా ఆయన తయారు చేయించాడు. 2000 సంవత్సరాల వెనక ఖగోళ గ్రహ వేధశాల నిర్మాణం చేయించాడంటే ఎంత గొప్పవాడు. అంటే ఆయనకు మహారాజు ఉన్నాడు, విక్రమార్క మహారాజు. ఆయన మాట విన్నాడు, దాంతో ఆ వేధశాల తయారైంది. ఇప్పుడు మనకు ఉన్నాయి వేధశాలలు, కానీ అప్పుడే వేధశాల ఉండేదన్నమాట. ఏమండి, ఈయన ఎన్నో శాస్త్ర గ్రంథాలు రాశాడు. ఈ మహానుభావుడు యుధిష్ఠిరుని యొక్క కాలాన్ని పేర్కొన్నాడు. అది విశేషం. ఇంతకుముందు కాళిదాసు కలిశకాన్ని పేర్కొన్నాడు అన్నాం. కలిశకాన్ని చాలామంది పేర్కొచ్చు, కానీ యుధిష్ఠిరుని యొక్క కాలాన్ని పేర్కొన్నాడు. ఏమని పేర్కొన్నాడు? ఆసన్ మఘాసు మునయ శాశ్వత పృథ్వీ యుధిష్ఠిరే నృపతో. యుధిష్ఠిరుడు మహారాజుగా ఉండగా మునులు మఘా నక్షత్రంలో ఉన్నారు అన్నాడు. నేను ఈ చరిత్ర ఎరుగని మహాపాతకం మన దేశానికి పట్టినదా అనే పుస్తకాన్ని వ్రాసి, అయ్యా మీ అభిప్రాయం ఇవ్వండి అని మన చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారికి ఇచ్చాను. ఇస్తే ఆయన అభిప్రాయం రాస్తూ ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర విషయంలో ఖగోళ ప్రమాణాలు కూడా చూపించాలి అన్నారు. ఇదిగో ఖగోళ ప్రమాణం, ఇదిగో ఇక్కడ 2 రకాల ప్రమాణం. ఇది ఏమిటిది? మహాపండితుడైనటువంటి వారు చెప్తున్నారు, వరాహమిహిరుడు ఏం చెప్తున్నాడు? ధర్మరాజు పరిపాలించే కాలంలో మఘా నక్షత్రంలో మునులు ఉన్నారు అన్నారు. ఎవరా మునులు? సప్తమహర్షులు. సప్తమహర్షులు ఉండిన నక్షత్రాన్ని బట్టి కాలాన్ని పరిగణించవచ్చు, లెక్క పెట్టచ్చు అన్నమాట. ఈయన కాలానికి సప్తమహర్షులు ఉన్నారు ఓ నక్షత్రంలో, కానీ ధర్మరాజు కాలానికి మఘా నక్షత్రంలో ఉన్నారు. ఏమండి, అయితే అప్పటి నుంచి తను ఉండేటువంటి కాలానికి ఎంతకాలం అయింది, ఎలా చెప్పాలి? తన కాలంలో ఒక శకం ఉంది. ఓ శకరాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ శకరాజు కాలాన్ని బట్టి ధర్మరాజు దగ్గర నుంచి తన దగ్గరకు నడిచిన కాలాన్ని ఆయన చెప్తున్నాడు. షడ్దిక పంచద్వియుత శకకాలస్తశరాజ్ఞ. షడ్దిక పంచద్వియుత, షడ్దిక అంటే 2, షడ్ద్విక అంటే షట్ అంటే 6 అండి, ద్విక అంటే 2, పంచ అంటే 5, ద్వి అంటే 2. సంఖ్యానం వామతోగతి అని వీటిని వెనక నుంచి లెక్కెట్టాలి, ఎడమ నుంచి లెక్కెట్టాలి. లెక్కెడితే ఏమొస్తుంది? 6, 2, 5, 2 అనే వాటిని వ్యత్యస్తంగా లెక్క పెడితే 25, 26 వస్తుంది. 25, 26. శకరాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాలానికి 25, 26 సంవత్సరాలు కలిపినట్లయితే ఏమవుతుంది? ధర్మరాజు యొక్క కాలం వస్తుంది అని చెప్పాడు. యుధిష్ఠిరుని కాలం వస్తుందని చెప్పాడు. ఈ వరాహమిహిరుని యొక్క వాక్యం వలన యుధిష్ఠిరుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ వరాహమిహిరునికి బాగా పూర్వుడు. ఆయన కాలం తెలుసుకోవాలంటే 25, 26 సంవత్సరాలని, అంటే 2526 సంవత్సరాలని శకరాజు కాలానికి కలిపినట్లయితే వస్తుంది అన్నారు. అయితే ఇప్పుడు ఈ శకరాజు ఎవరు, ఇతని కాలం ఏమిటి అనేది ప్రశ్న. అంటే వరాహమిహిరుని కాలంలో సైరస్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ సైరస్సు విదేశాల్లో ఉండే రాజు.
శకులకు రాజు, శకులు అని ఒక జాతి ఉన్నారు. అతని నుంచి ధర్మరాజు అతని కాలానికి, శకరాజు కాలానికి ధర్మరాజు దగ్గర నుంచి లెక్కెట్టినట్లయితే 2526 సంవత్సరాలు వస్తుంది. ఈ సైరస్ దగ్గర నుంచి వరాహమిరుడి దగ్గరికి లెక్క పెట్టినట్లయితే 550 సంవత్సరాలు వస్తుంది. ఏమండి, అంటే 550 సంవత్సరాలు అంటే ఇది బీసీ. 550 సంవత్సరాలు వరాహమిరుడి దగ్గర కంటే వరాహమిరుడు అంతకుముందు 57 సంవత్సరాల వెనక విక్రమార్కుని కాలంలో ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం మొత్తం కలిపితే, మొత్తం కాలం అంటే ఏది, ఇప్పుడు యుధిష్ఠిరుడి దగ్గర నుంచి సైరస్ వరకు ఉండే కాలం 25-26 సంవత్సరాలు, సైరస్ దగ్గర నుంచి బీసీ కాలం ఎంత, 550 సంవత్సరాలు, మొత్తం కలిపితే 30-76 వచ్చింది. కనుక బీసీ 30-76లో యుధిష్ఠిరుడు ఉన్నాడు అనే అంశం ఈ వరాహమిరుని యొక్క వాక్యాల వలన తెలిసింది. అంతేకాకుండా వరాహమిరుని కాలము తెలిసింది ఈయన మాటల వలన. వరాహమిరుడు విక్రమార్కుని కాలంలో వాడు కనుక విక్రమార్కుని కాలం తెలిసింది. ఎన్ని తెలిసాయో చూడండి ఒకే ఒక శ్లోకంలో. ఆసన్ మఘాసు మునయ శాసతి పృథ్వీ యుధిష్ఠిరే నృపతో షడ్దిక పంచద్వీత శకకాలస్తస్య రాజ్ఞ అని చెప్పని చూసారా. కనుక ఈ మహానుభావుడు వరాహమిరుడు ఇలా ధర్మరాజు యొక్క పరిపాలనాకారం చెప్పాడు. ఈ విషయం డాక్టర్ వేదవ్యాస గారు చెప్పారు. ఇది సైరస్సు శకాన్ని అనుసరించి బీసీ 550 సంవత్సరాలు ఉంది. అంతకుముందు ధర్మరాజు దగ్గర నుంచి సైరస్ వరకు ఉండే కాలం 25-26, మొత్తం కలిపినట్లయితే మనకు ఇలాగ 3076 వస్తుంది. అది ధర్మరాజు కాలము అనే విషయాన్ని చెప్పిన వారు డాక్టర్ వేదవ్యాస గారు. వేదవ్యాస గారిని ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన భారత యుద్ధ కాలాన్ని నిర్ణయిస్తూ డాక్టరేట్ చేశారు. ఆవిడ ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన డాక్టరేట్ చేశారు. ఆ డాక్టరేట్ థీసిస్లో ఈ విషయాన్ని చెప్పారన్నమాట. కనుక ఇదొక గొప్ప సాక్ష్యం. దేనికి సాక్ష్యం? ఒకదానికి కాదు, చాలా అంశాలకు సాక్ష్యమైంది. ఇది విక్రమార్కుని కాలానికో సాక్ష్యమైంది, మరి ధర్మరాజు కాలానికి సాక్ష్యమైంది. ఏమండి, సరే, అంతేకాదు ఇక్కడ ఈయన చెప్పిన మరో విశేషం ఏంటంటే మహానక్షత్రంలో ధర్మరాజు కాలంలో మునులు ఉన్నారు, సప్తమహర్షులు ఉన్నారు అని చెప్పారు. ఈ సప్తమహర్షులు ఒక్కొక్క నక్షత్రంలో 100 సంవత్సరాలు ఉంటారు. కనుక ఈ సప్తమహర్షుల యొక్క ఉనికిని బట్టి కూడా మనం కాల నిర్ధారణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విషయం మరోసారి చెప్పుకుందాం.